హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు గీతా హనీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మన వీడియోలో ఒకటేసారి 2 రకాల చికెన్ రెసిపీస్ అయితే ఎలా చేయాలో చూద్దాం. ఒకటి ఇప్పుడు తినే చికెన్ కర్రీ, ఇంకొకటి ఎక్కువ రోజులు నిల్వ ఉండే చికెన్ పచ్చడి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. చికెన్‌లో గల్లుప్పు వేసుకొని ఒక 2 సార్లు నీట్‌గా కడిగి పెట్టుకొని, అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కకు పట్టేలాగా మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా గ్రేవీ కోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 10, 15 వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్ని మసాలాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని కాసేపు వేయించుకోవాలండి, ఒక 5 మినిట్స్. ఉల్లిపాయ పేస్ట్లోనే మిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను అందులో వేసి బాగా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ మగ్గించుకోవాలండి మూత పెట్టి. మసాలాలన్నీ బాగా పట్టేస్తాయి. చికెన్ ముక్కల పైన నూనె పైకి తేలేంత వరకు మనం మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకోవాలండి ముక్క మునిగే వరకు. చికెన్ ముక్కల్ని వాటర్లో అదేం పెట్టుకోవాలండి. అట్లా అయితే బోన్ కూడా మంచిగా ఉడికేస్తుంది. చికెన్ ఉడికేలోపు కొత్తిమీర, టమాటోస్ కట్ చేసి పెట్టుకుందాం. చికెన్ 90% ఉడికిన తర్వాత టమాటోస్ వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. చికెన్ బాగా ఉడికాక గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి దింపేస్తే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. చికెన్ కర్రీ అయితే పూరి కానీ, చపాతీ కానీ, రైస్లో కానీ దేనిలోకైనా అదిరిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. పక్కా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ రెసిపీ అయితే షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశానండి. అది కూడా చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు చికెన్ పచ్చడి కోసం బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలండి, కాస్త ఉప్పు వేసి. నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని చికెన్ అందులో వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. చికెన్ ముక్కల్లోని వాటర్ పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. చికెన్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు వాటర్ లేకుండా చూసుకోవాలి. వాటర్ ఉంటే మాత్రం
పచ్చడి అయితే పాడైపోద్ది. ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు. నాకైతే చికెన్ ముక్కల్లోని వాటర్ పోవడానికి ఒక 20-25 మినిట్స్ పట్టిందండి. చికెన్ ముక్కల్లోని వాటర్ అన్నీ పోయాక అదే గిన్నెలో కానీ, వేరే గిన్నెలో కానీ ఒక పావు కేజీ ఆయిల్ వేసుకోవాలండి. చికెన్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఆయిల్‌లో. ముక్కలు కలర్ వచ్చేసాయి కదండీ! ఇప్పుడు మనం పావు కేజీ ఆయిల్ తీసుకున్నాం కదా! అందులో సగం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నది వేసుకోవాలి. చాలా టేస్టీ ఉంటది పచ్చడైతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగాలండి. చాలాసేపు వేపుకోవాలి. లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తుంది. చూసారు కదా! చికెన్ ముక్కలు ఎంత బాగా వేగాయో స్టోన్స్ లాగా అయిపోయినాయి కదా! ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా! అందులో వేసుకొని కలుపుకోవాలి ఒక 2 మినిట్స్. ఇప్పుడు చికెన్ పచ్చడి కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు అన్నీ వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నానండి. టేస్ట్ బాగుండాలని చెప్పి. మినిట్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో వేగిపోయింది కదా చికెన్. ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చికెన్ పచ్చడి అయితే మనం ఇక దింపేస్తామన్న టైంలో కారం వేసుకోవాలండి. నేనైతే కారం ఒక 6 టీ స్పూన్లు వేసుకున్నాను. కారం వేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలండి. లేకపోతే మాడు వాసన వచ్చేస్తుంది. స్టవ్ ఆపేసి మనం వేసుకున్న మసాలాలు, కారం, ఉప్పు అన్నీ బాగా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. చికెన్ పచ్చడిని మంచిగా కలిపి పెట్టుకొని ఒక 20-30 నిమిషాలు పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది. చికెన్ పచ్చడి చల్లారిన తర్వాత మనమైతే నిమ్మకాయ పిండుకోవాలి. నేనైతే ఒక సగం ముక్క అయితే పిండేసాను. మీరు వేసుకుంటే ఒకటి మొత్తం వేసుకోవచ్చు. మనం పిండుకున్న నిమ్మకాయ రసం మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి చికెన్ పచ్చడిని. ఈ చికెన్ పచ్చడిని ఒక 2-3 రోజులు బాగా మాగనివ్వాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. సరే కదా, ఒకటే వీడియోలో 2 రకాల వంటలు. ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చికెన్ కర్రీ అయినా, చికెన్ పచ్చడి అయినా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు పక్కా ట్రై చేసి కామెంట్ చేయండి నాకు. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.